తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై రాజకీయ రచ జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపిస్తానన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అదే రేంజ్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే చెప్పుదెబ్బలు పడతాయని హెచ్చరించారు. కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు. మీకు ఇజ్జత్ ఉందానే? అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. చెప్పు. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వైఎస్ఆర్పీలో టీడీపీలో ఉన్న వాళ్ళని తీసుకున్నప్పుడు ఏం చేసిండ్రు, అదేవిధంగా మీరు టీడీపీలో గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్లో తీసుకున్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ తీసుకున్నారా లేదా, మంత్రి చేసిండ్రా లేదా? ఇదేమిట్రా బాబు, మా 19 మంది కలిస్తే 12 మందిని తీసుకున్నారా లేదా? ఆనాడు ఆలోచన రాలేదా? ఇవాళనేమో అన్యాయం జరిగిపోయింది, ఆయన తీసేయండి, ఈయన తీసేయండి, మీరే మొదలు పెట్టింది కదరా భయ్. మొదలు అది ఎవరి గుణపాఠం వానికే జరుగుతుందమ్మా. అప్పుడు జర ఖుషి అవుతుంది కానీ పాతోడు మర్చిపోడు. మాకు అన్నీ తెలుసు ఈ సంగతులన్నీ. ఇప్పటికన్నా పార్టీని, గవర్నమెంట్ను తిట్టే బదులు మీరు చేసిన తప్పులు ఏమిటో తెలుసుకోండి.